మరి ఆపర్చునిటీ ఎక్కడ చూస్తున్నావు ప్రెజెంట్ అయితే? ఆపర్చునిటీయా? హ్మ్. ఫస్ట్ థింగ్ డేటా సెంటర్ రిలేటెడ్‌గా లాస్ట్ 1 మంత్‌కి ప్రతి ఆస్క్‌లోని బోర్ కొట్టేస్తున్నాం అనుకుంటారు మనోళ్ళు కానీ, హ్మ్. డేటా సెంటర్ రిలేటెడ్‌గా అయితే మాత్రం డెఫినెట్‌లీ మాసివ్ ఆపర్చునిటీ అయితే ఉన్నది. సో, కరెక్ట్. డేటా సెంటర్ రిలేటెడ్‌గా మనకి యాన్సిలరీ ప్లే పవర్ ఓకే. పవర్ రిలేటెడ్ కంపెనీస్ అవ్వచ్చు, కేబుల్స్ రిలేటెడ్ కంపెనీస్ అవ్వచ్చు. ఓకే. ఇలాంటి కంపెనీస్ మీద ఫోకస్ చేయొచ్చు. ఓకే. దట్ ఈస్ వన్ స్పేస్. ఓకే. సెకండ్ యాక్చువల్లీ అంటే డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్టర్సే ఉంటారు కదా! మన దాంట్లోని ఈవెన్ నార్మల్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు కూడా చాలామంది వ్యూవర్స్ ఉంటారు కాబట్టి, నేను ఐ బీన్ రిపీటింగ్ ఇట్ ఫ్రమ్ లాస్ట్ 3 మంత్స్ స్మాల్ హ్మ్. క్యాప్స్ రిలేటెడ్‌గా అవును. ఇంకా యాక్టివ్‌గా. ఓకే. బట్ ఐయామ్ టెల్లింగ్ యూ అగైన్ దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు గెట్ ఇన్. ఓకే. ఈ టైంలోని డబ్బులుంటే అడిషనల్‌గా ఎలొకేట్ చేయడం బెటర్. లేదంటే ఉన్న ఎస్ఐపీలు కంటిన్యూ చేయడం బెటర్. ఒకవేళ లార్జ్ క్యాప్స్‌లో ఎస్ఐపీస్ ఉన్నట్టయితే రిస్క్ అపెటైట్ సరిపోయేటట్టయితే స్మాల్ క్యాప్స్‌లో ఎలొకేషన్ ఇంక్రీజ్ చేయడం బెటర్. ఒకవేళ సెక్టోరల్ థీమ్ కాల్ తీసుకోవాలంటే బ్యాంకింగ్, కన్జంప్షన్, పవర్ ఓకే. అండ్ డిఫెన్స్. ఓకే. అండ్ ఇంకోటి రీసెంట్‌గా నువ్వు మాట్లాడుతూ నాతో అన్నావు. ఇంకో సెక్టర్ కూడా. ఏఐ కూడా డిస్రప్ట్ చేయలేని సెక్టర్. హాస్పిటల్స్. యాక్చువల్లీ ఈ కరెక్షన్‌లోనే యాక్చువల్లీ హాస్పిటల్ స్టాక్స్ కూడా బాగా పడుతున్నాయి. అవును. ఎవరైనా లాంగ్ టర్మ్ గురించి చూస్తున్నట్టయితే మాత్రం బెస్ట్ టైమ్. ఎందుకంటే హాస్పిటల్ స్టాక్స్‌లో మనకి మల్టిపుల్స్ కరెక్ట్ అవ్వడం అనేది చాలా రేర్ కదా! అవును. ఓకే. వెరీ గుడ్ హాస్పిటల్ స్టాక్స్ కూడా మనకి బాగా కరెక్షన్ అయితే చూస్తున్నాయి. సో, దట్ ఈస్ వన్ సెక్టర్ వేర్ యాక్చువల్లీ మనం మర్చిపోవచ్చు. ఎందుకంటే అక్కడ ఏ కాదు కదా! ఎవరు ఏం చేయలేరు. డిస్టర్బ్ చేయదు. ఓకే. అండ్ ఓన్లీ ఎలా థింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పాలసీల్లో ఏమైనా చేంజ్ చేస్తే చెప్పలేం గానీ, అవి వస్తాయని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే చాలా హాస్పిటల్స్ బ్యాక్ బోనే పొలిటీషియన్స్ ఉంటారు కాబట్టి, అవును. మేజర్‌లీ హాస్పిటల్ ఎకానమీని ఇంపాక్ట్ చేసే అంత పాలసీలు తీసుకొస్తారని అయితే యాంటిసిపేట్ చేయట్లేదు. ఆర్‌పాబ్ రిలేటెడ్‌గా ఒక రూమర్ అయితే ఉన్నది. అంటే ఆర్‌పాబ్స్ ఎంత కూడా తగ్గిస్తారు అది ఇది అని చెప్పి. ఐ డోంట్ థింక్ దాని రిలేటెడ్‌గా అంత మార్కెట్‌ని షేక్ చేసేంత పాలసీ చేంజెస్ అయితే వస్తాయని అయితే అనుకోవట్లేదు. మేబీ చిన్న చిన్న ఏమైనా చేంజెస్ వచ్చినా షార్ట్ టర్మ్ ఇంపాక్టే కానీ లాంగ్ టర్మ్‌లో అగైన్ హాస్పిటల్స్ విల్ డూ అసలు మొత్తం ఫిల్ అయిపోయి ఉన్నాయి హాస్పిటల్స్ ఎక్కడికెళ్ళినా సరే హెల్త్ చూస్తే. కేర్ ఈజ్ అనదర్ థీమ్. అందులో స్పెసిఫిక్‌గా హాస్పిటల్స్ Hmm. ఈజ్ వన్ స్పేస్ డెఫినెట్‌లీ వి షుడ్ లుక్ ఇంటు. ఓకే. ఈ స్టాక్స్ రిలేటెడ్‌గా కాకుండా జనరల్ ఇలాంటి మార్కెట్స్ కరెక్ట్ అవుతున్నప్పుడు చూస్తే గోల్డ్, సిల్వర్ సైడ్ ఇంట్రెస్ట్ ఎక్కువ కనపడతది కదా! వాట్ డు యూ థింక్ అబౌట్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రెజెంట్ సినారియో? నో యాక్చువల్లీ గోల్డ్ ఐ వాస్ బుల్లిష్ వే బ్యాక్. అవును. మనం వీడియోస్ కూడా చేసాం మల్టిపుల్ టైమ్స్. బట్ నాట్ నౌ. ఓకే. ఇట్ కుడ్ బి టెంపరరీ. ఈ ఏదైతే వార్ రిలేటెడ్ న్యూస్‌లో అయినప్పుడు ఇప్పుడు చూసినా ఇన్‌ఫాక్ట్ ఈ వార్ టైమ్‌లో కూడా కరెక్ట్ అవుతుంది. అవును. ఎందుకంటే పెరగలేదు ప్రాఫిట్ అసలు. బుకింగ్ జరుగుతుంది. ఓకే. బట్ ఒకవేళ నిజంగానే వర్స్ట్ అయిపోయి పెరిగినా కూడా దట్ కుడ్ బి టెంపరరీ అన్నది నా ఒపీనియన్. మేబీ ఈ డూమ్స్‌డే రిలేటెడ్‌గా నిజమైందనుకో అవును. హోప్‌ఫుల్లీ దేవుడి దయ వల్ల నిజం అవ్వకూడదు గానీ ఓకే. అలాంటివి ఏమైనా జరిగితే చెప్పలేం గానీ లేకపోతే విల్ నాట్ మేక్ బిగ్ ఫ్రమ్ హియర్. మాసివ్ ర్యాలీ So అయిపోయాయి the best time to get into equities. Equities, staying invested in equities or adding more money in equities, this is the best time. Okay, only thing patience. మన దగ్గర పేషెన్స్ ఉండాలి. ఒక 2-3 సంవత్సరాలు మినిమం చూడకుండా ఉంటే బ్యూటిఫుల్ మనీ మేకింగ్ ఆపర్చునిటీ అదైతే చెప్పగలను. దీని యొక్క ఫుల్ వీడియోని వాచ్ చేయడానికి ఇక్కడున్న వీడియో లింక్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇటువంటి షార్ట్ అండ్ క్రిస్పీ కంటెంట్ ని రెగ్యులర్ గా చూడడానికి మన మనీ పర్స్ క్లిప్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.